ప్రియా చౌదరి గారు, సీనియర్ మీరు ఇదివరకు క్రైమ్ జర్నలిస్ట్ గా కూడా ఉన్నారు. సో 98 లో వెళ్ళారట. క్రైమ్ బీట్ కూడా మీరు చూశారు. 98 లో వెళ్ళి పోలీసులు అయితే డీజీపీ ప్రకటన ఇక్కడ హైదరాబాద్ లో రాడికలైజ్ మాత్రం కాలేదు. 6 సార్లు వచ్చారు హైదరాబాద్ కి, కేవలం ప్రాపర్టీ డిస్ప్యూట్ కి వచ్చారు. అంటే వాళ్ళ వెర్షన్ ఏంటంటే దీనికి హైదరాబాద్ కి ఏం సంబంధం లేదని చెప్పారు. ఇక్కడ ఒక విషయం కరెక్టే, మన వాళ్ళు హైదరాబాద్ కి దీనికి సంబంధం లేదన్నారు. అలాగే ఆస్ట్రేలియా గవర్నమెంట్ కూడా ఏ విధమైనటువంటి ఉగ్రవాద సంస్థకి సంబంధాలు ఉన్నాయని కూడా ఇంతవరకు ప్రకటించలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రాడికలైజేషన్లో లోన్ వుల్ఫ్ రాడికలైజేషన్ అనేది ఒకటి ఉంటుంది సార్. దానికి ఎవరో కూడా ఒక ఉగ్రవాద సంస్థతో కానీ లేకపోతే ఒకళ్ళు వీళ్ళని తయారు చేయడం కానీ ఉండదు. వీళ్ళంతటికి వీళ్ళే స్వయం ప్రతిపత్తిగా ఉగ్రవాదులుగా ఎదుగుతారు. ఇప్పుడు వీళ్ళకి మూలాలు ఏంటంటే ఆయన ఇక్కడ నుంచి వెళ్ళింది హైదరాబాద్ నుంచి వెళ్ళాడు. ఆయన ఎవరి నేతృత్వం, ఎవరి ఫ్రెండ్షిప్ ఉంది అని అంటే అజదుద్దీన్ ఓవైసీ గారి ఫ్రెండ్షిప్ ఉంది. సో హైదరాబాద్తో లో ఉన్నటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అని అంటే ఖచ్చితంగా ఆ భావజాలం, ఉగ్రవాద భావజాలం, మతతత్వ భావజాలం 200% ఉంటుంది. ఒకటి. రెండోది ఏంటంటే వీళ్ళకి ఎక్కువ వీళ్ళు ఎలా సెల్ఫ్ మోటివేషన్ అవుతారనమాట. ఎలా అంటే త్రూ సోషల్ మీడియాస్. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఢిల్లీ పేలుళ్ళు కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, వీళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వాటి వల్ల కానివ్వండి, బుక్స్ చదివి కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా స్పీచెస్ వల్ల కానివ్వండి, వీళ్ళు విపరీతంగా మోటివేట్ అవుతారు. మోటివేట్ అయ్యి వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటారు అనమాట. మేము స్వతంత్ర, దాన్ని ఏమంటారు, స్వతంత్ర ఉగ్రవాదులు అనాలి వీళ్ళని. వాళ్ళని కరెక్ట్గా చెప్పాలంటే లోన్ వుల్ఫ్ రాడికల్స్ అంటారు వీళ్ళని. ఇలా తయారైనటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి ఏంటంటే మీరు కూడా చూస్తే ఏంటంటే జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఇప్పుడు ఏదైనా ఒక ఉగ్రవాద సంస్థ అనుకోండి, ఎక్కడో ఒక చోట వాళ్ళు వెతుకుతారు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా వీళ్ళు డేంజర్ బెల్స్ మోగించారా అనేటటువంటిది. ఎక్కడో ఒక చోట ఒక క్లూ దొరుకుతుంది. అంటే పలానా ప్రమాదం జరగబోతుంది అనేటటువంటిది ఏదో ఒక చోట వీళ్ళు ఆ యొక్క సిగ్నల్ అనేటటువంటిది ఇస్తారు. అలాంటిది ఎక్కడా దొరకలేదు వాళ్ళకి. ఇక్కడ చూస్తే ఈ హైదరాబాద్ లో చూస్తేనో మన వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఇక్కడ ఏ విధంగా అసలు ఇక్కడ అతనికి సంబంధాలే. మరి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతను ఎవరు ప్రేరేపించారంటే ఎవరు ప్రేరేపించాల, తనను తాను ప్రేరేపించుకున్నాడు, తనకి తాను వాళ్ళని శత్రువుగా తీసుకున్నాడు. అలా ఇక్కడ కూడా చూడండి, తండ్రి కొడుకు ఇక ఎవరో ఫ్రెండ్స్ కాదు. అంటే తండ్రి ఏ భావజాలం ఉన్నాడో ఆ భావజాలాన్ని కొడుకు నూరు పోసి ఇంకొక సైనికుడిని తనకు సపోర్ట్ గా తెచ్చుకున్నాడు. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇది దీని వెనక ఉన్నటువంటి స్టోరీ. నాకు ఇంతవరకు నేను పరిశీలించిన దాన్ని బట్టి కూడా. సో మీరన్నట్టుగా ఉగ్రవాద సిచ్యుయేషన్స్ హైదరాబాద్ లో ఎక్కడున్నా ఇక్కడి నుంచి ఉంటున్నాయి అనంటే మరి దాన్ని బట్టి ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఇక్కడ మీరు ఎక్కడ చూడండి, ఎక్కడైనా సరే ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలం హైదరాబాద్ లో ఎందుకు ఉంటుంది అని అంటే హైదరాబాద్ తెలంగాణ పోలీసులు చెప్పింది ఏంటంటే మాకు సంబంధం లేదు, అతను ఎప్పుడో 29 ఏళ్ల క్రితం హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాడు, ఇక్కడ రాడికలైజేషన్ ఇక్కడ జరగలేదు, అతను పుట్టిన కొడుకు కూడా ఆస్ట్రేలియాలోనే పుట్టాడు. నేను అదే చెప్తున్నాను సార్. ఇక్కడ నుంచి భావజాలాన్ని అక్కడికి తీసుకెళ్లాడు. 27 సంవత్సరాల్లో 6 సార్లు మాత్రమే హైదరాబాద్ వచ్చాడు. వచ్చేటప్పటికి ఒక కేసు కూడా లేదు అని అంటున్నారు వాళ్ళు. కరెక్ట్. 6 సార్లు ఎందుకు వచ్చాడు అనేది చెప్పండి. ఎవరిని కలిసి వెళ్ళాడనేది చెప్పాలిగా. ఇప్పుడు 6 అవును సార్. ఏ ప్రాపర్టీ డిస్ప్యూట్, ఏ ప్రాపర్టీ కోసం డిస్ప్యూట్. ఇప్పుడు మనము ఇక్కడికి రావడానికి ఉగ్రవాదులకు 100 వంకలు ఉంటాయి. ప్రాపర్టీ డిస్ప్యూట్ కోసం వచ్చాడు, 6 సార్లు వచ్చి వెళ్ళాడన్నారు. అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రాపర్టీ మరి తండ్రి చనిపోయినా రానటువంటి వ్యక్తి ప్రాపర్టీ డిస్ప్యూట్స్ విషయంలో ఎట్లా వస్తాడండి? ఒక మాట నేను అడుగుతున్నాను. దే ఆర్ వెరీ ఎమోషనల్ పర్సన్స్ కదా. సో తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆ వ్యక్తి రానటువంటి వ్యక్తి 6 సార్లు ఎందుకు వచ్చాడంటే ప్రాపర్టీ డిస్ప్యూట్ అని చెప్తున్నారు. అంటే ఇది ఎంత ఫులిష్ గా ఉంది వినడానికి కూడా ఈ ఇష్యూ. అంటే దీని వెనక కారణం ఏంటి ఒకసారి మరి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్, సోకాల్డ్ మన పోలీస్ డిపార్ట్మెంట్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. సొంత తండ్రి చనిపోయినప్పుడు ఇతను రాలేదు. సాజిద్ అక్రమ్ సోదరులు ఇక్కడ ఉన్నా 6 సార్లు మాత్రమే వచ్చాడు. ఫ్యామిలీ రిలేటెడ్ రీజన్స్ తప్ప, ప్రాపర్టీ మ్యాటర్స్ తప్ప మిగతా వాటిలో రాలేదు. తల్లిదండ్రులు కూడా సరిగ్గా చూడలేదు అని చెప్తున్నారు. తల్లిదండ్రులు చూడలేదు, ఆయన ప్రాపర్టీ దీంట్లో వచ్చాడు. తల్లిదండ్రులు అక్కడ లేని వాడికి ప్రాపర్టీ కావాల్సి వచ్చిందా? ఈ ఫ్యామిలీ మెంబర్స్ రాడికల్ మైండ్ సెట్ ఉందని కూడా తెలియదు అని చెప్తున్నారు వాళ్ళు. అవును, అదే నేను ఇప్పుడు అదే చెప్తున్నాను కదా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన అజదుద్దీన్ ఓవైసీ గారు ఆయనకి సర్టిఫికెట్ ఇచ్చారు. ఏంటంటే అతను నాకు బాగా తెలుసు,
మరి 6 సార్లు వచ్చినటువంటి వ్యక్తి బాగా ఎలా తెలిసింది చెప్పండి? 6 సార్లు వచ్చి ఇక్కడి నుంచి వచ్చి వెళ్ళారంటే 6 సార్లు ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీని కలిసి ఉండాలిగా. లేదంటే 24 సంవత్సరాల కిందట 21 సంవత్సరాల కిందట ఆయన వెళ్ళిపోయాడు. 21 సంవత్సరాల కిందట ఆయన బాగా తెలిసిన వ్యక్తి చెప్పాలి కదా. తర్వాత కూడా బాగా మంచి వ్యక్తి, లేకపోతే తను చూసిన 21 సంవత్సరాల కిందట ఆస్ట్రేలియా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి బాగా మంచి వ్యక్తి? ఈ తేడా ఉంది ఇక్కడ మాట్లాడడానికి, మనం ఇది చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను తయారయ్యాడా, ఇక్కడ తయారు చేసి పంపబడ్డా? ఇలాంటివి కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సార్, వీళ్ళకి ఈ ఉగ్రవాదం అనేటటువంటి వెర్షన్ ఇందాక తను అన్నట్టుగా ఉగ్రవాదులందరూ ముస్లింలు కాదు, ఏంటన్నారు ఉగ్రవాదులందరూ ముస్లింలు కాదు, బట్ కానీ ఉగ్రవాదులందరూ ముస్లింలే. మరి టెర్రరిస్టులందరూ మళ్ళీ ఆ విషయాన్ని అనకూడదు. ఆ విషయాన్ని అన్నప్పుడు కూడా ఇమ్మీడియట్ గా ఇప్పుడు సార్ చాలా క్లియర్ గా చెప్పారు శ్రీధర్ గారు. ఏమన్నాయనంటే అక్కడ కాపాడినటువంటి వాడేమో ముస్లిం అని చెప్పి గొప్పగా మాట్లాడుతున్నారు, అతన్ని చంపినటువంటి వాడిని వచ్చేసేసి టెర్రరిస్ట్ అని మాట్లాడుతున్నారు. మరి అక్కడ మతం ఎందుకు పెట్టట్లేదంటే ఉగ్రవాదానికి మతం లేదు అంటున్నారు. అంటే మతం లేనటువంటి ఆ ఉగ్రవాదం దేనికోసం చేస్తుంది, ఏ మతం కోసం చేస్తుంది, ఏ ఇజంతో చేస్తుంది, దేనికోసం చేస్తుంది, ఇది మాట్లాడరు. ఇది మనం మాట్లాడితే మాత్రం ఇమ్మీడియట్ గా గంటలు దీని మీద సుదీర్ఘమైనటువంటి చర్చలు అనేటటువంటి జరిగితే ఒక జాతికి కట్టేస్తున్నారు, ఒక మతాన్ని అనేస్తున్నారు, అసలు ఈ జాతి అంతా మాట్లాడుతున్నారని మాట్లాడతారు. అదే గనక ఇంకా ఏదైనా ఇక్కడ మన పహల్గాం దాడప్పుడు కూడా మీరు చూసారు లేదా, ఒక ముస్లిం కాపాడితే ముస్లిం వ్యక్తి కాపాడాడని చెప్పేసి విపరీతంగా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ కూడా ముస్లిం వ్యక్తే కాపాడాడు వాళ్ళందరినీ కూడా. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే అతనికి మానవత్వం అనేటటువంటిది ఉంటుంది. అతను ఒక గుడ్ సివిలియన్ అతని బాధ్యత అతను తీసుకున్నాడు. ఇక్కడ పోర్ట్రేట్ చేసినప్పుడు మరి చనిపోయినటువంటి జాతి గురించి ఎందుకు మాట్లాడరండి? ఇప్పుడు కాపాడిన ముస్లిం వ్యక్తి గురించి మనం చాలా గొప్పగా మాట్లాడుతున్నామండి. మరి చనిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో, చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ జాతి గురించి, ఆ జాతి పడిన క్షోభ గురించి వీళ్ళందరూ ఎందుకు మాట్లాడరు? ఎందుకు వాళ్ళకు వాయిస్ రాదు? కాపాడిన వాడు గొప్పవాడైనప్పుడు మరి చనిపోయిన వాడు అక్కడ జ్యూస్, ఇక్కడ హిందువులు, వీళ్ళు ఇద్దరు విషయంలో ఒకళ్ళే ఉంటున్నారు, ఒకళ్ళే కనిపిస్తున్నారు, ఒకళ్ళ గురించి సింపతి. ఇస్లాంలో ఉన్న మంచి వాళ్ళు చెడు వాళ్ళని రాడికలైజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇది. అంటే సరే ఇప్పుడు కాల్పుల దాకా వెళ్ళి రక్షించింది అతనైనా అసలు ఆ కాల్పుల దాకా వెళ్లకుండా కాపాడాల్సింది, ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది చుట్టుపక్కల ఎక్కువ కూడా. ఎందుకంటే జనరల్ గా ఐసోలేటెడ్ గా నివసించే కమ్యూనిటీ కాదు ముస్లిమ్స్, ఎక్కడున్నా గుంపుగా ఉంటారు. సో వాళ్ళు చేసే రాడికలైజేషన్ వీళ్ళు కొంత దారి తప్పుతున్నారని గ్రహించే అవకాశం వాళ్ళకే ఉంటుంది, అంటే ఇక్కడ వేరే వాళ్ళకి ఉండదు. సో ఉన్న మంచి మాట్లాడరు. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఒక ఉగ్రవాది గనక ఉన్నాడు, మూలాలు ఇక్కడ ఉన్నాయి అనుకుందాం సార్, ఎమ్మటే ఏం మాట్లాడతాడు? పేదవాడు, పేదరికం నుంచి వచ్చినటువంటి వాడు, లేకపోతే ఇందాక సార్ ఈజీగా చెప్పారు అసలు వాడు పిచ్చివాడు. ఇక్కడ దేవాలయాల మీద దాడి చేసేవాడు పిచ్చివాడు, మనుషులు ప్రాణాలు తీసిన వాడు పిచ్చివాడు, తర్వాత ఇంకా ఏదైనా దాడి చేసేటటువంటి వాడు పిచ్చివాడు. అది ఒక ట్యాగా లేకపోతే అది క్వాలిఫికేషనా నాకు అర్థం కాదు. మరి హిందువుల్లో కూడా బోల్డ్ అంతమంది పిచ్చి వాళ్ళు ఉన్నారు, హిందుత్వం అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే జ్యూసుల్లో కూడా జ్యూస్ అంటే ఆ కమ్యూనిటీ మీద ఆ దీని మీద కూడా పిచ్చి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇలాగే చేస్తున్నారా అండి? వాళ్ళందరూ ఇలాగే ఒక మతం గురించో, ఒక మతం యొక్క సంస్థల మీదో, లేకపోతే వాళ్ళ దేవాలయాల మీదో, లేకపోతే వాళ్ళ మసీదుల మీదనో ఇలా ఈ పిచ్చివాళ్ళు దాడి చేస్తున్నారా? మరి దీంట్లో కూడా పిచ్చివాళ్ళు ఉన్నారు కదా. మరి ఇక్కడున్న విఘ్నత ఆ పిచ్చి వాళ్ళకి లేదు అని అన్నప్పుడు మరి ఆ పిచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఆ జాతికి ఉంది. అది ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంది అసలు. గిరిధర్ గారు, ఎట్లా ఇప్పుడు ఇంతకుముందు శంకర్ మౌనిక్ గారు అన్నారు